ఏం లేదు, మీ అందరికీ జస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం మన లైఫ్ డిజైన్ అయ్యేది ఇక్కడే, మన లైఫ్ డిస్ట్రాయ్ అయ్యేది ఇక్కడే, మనం ఏం కావాలనుకున్నా ఇక్కడే, మనం ఏం అవ్వబోతున్నా ఇక్కడే, అంతా ఇక్కడే ఉంటుంది. సో 9th 10th పిల్లలకి కొద్దిగా అవేకనింగ్ తీసుకురండి సార్ అని చెప్తూ వచ్చాను. సో మీ అందరూ కూడా బాగా చదువుతున్నారని మా వాళ్ళందరూ చెప్తున్నారు, బాగా చదువుతున్నారు. సో ఈరోజు చిన్న సైంటిఫిక్ ఆస్పెక్ట్ డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ యువర్ సిస్టమ్? మీలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటి? బ్రెయినా మైండా? వాట్ ఈస్ మైండ్, వాట్ ఈస్ బ్రెయిన్? బ్రెయిన్ ఈస్ ఆర్గాన్, మైండ్ ఈస్ వాట్ ఈస్ మైండ్? సో మైండ్ ఎక్కడ ఉంటుంది, బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అన్న. తలలో బ్రెయిన్ ఉంటుంది, మైండ్ ఎక్కడ ఉంటుంది మరి? బ్రెయిన్ లోపల ఉంటుందా? ఓన్లీ అక్కడే ఉంటుందా, ఇంకెక్కడ ఉంటుందా? బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, సో మనం అల్లరి చేయాలన్నా, మనం చదువుకోవాలన్నా, మనం డైవర్ట్ కావాలన్నా, మనం ఏం చేయాలన్నా, ఈ సృష్టికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రదేశానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి మనకు కనెక్షన్ ఏంటి? మన మైండ్. సో మన మైండ్ మీరు బుక్స్ మీద పెట్టి చదివితే, మైండ్ బుక్స్ మీద పెట్టి చదివితే బుక్లో ఉన్నదంతా గ్రాస్ప్ చేసేస్తుంది. బుక్ ముందర వేసుకొని ప్లే గ్రౌండ్ గురించి ఆలోచిస్తుంటే ప్లే గ్రౌండ్లో ఉండేదంతా బుక్లో కనిపిస్తుంటుంది. బ్రెయిన్లోకి ప్లే గ్రౌండ్ వెళ్తుంది, బుక్ వెళ్ళదు. సో చాలామంది క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటప్పుడు ఇంట్లో పఫ్ గురించి ఆలోచిస్తుంటారు. మా మమ్మీ వెజ్ పఫ్ బాగా చేస్తుంది అంటే మీకు తెలియకుండా వచ్చే ప్రాబ్లం అది. సో మీకు ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది కదా. సో ఏదో ఒకటి గుర్తొచ్చి మెల్లగా ఇక్కడ నా క్లాస్ చెప్తున్నాను, ఆ అబ్బాయి ఏదో ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఫ్రాంక్గా మాట్లాడు, ఏం కాదు. ఏం ఆలోచించలేదా? మరి నాకేం గుర్తుకు రావాలనుకుంటున్నావు కదా. సో ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. సో గుర్తొచ్చి ఏమవుతుంది, మీకు అల్లరి చేయాలని గుర్తొస్తుంది, క్లాస్లో టీచర్ చెప్పేదాన్ని ఎక్కిరించాలని గుర్తొస్తుంది, క్లాస్లో టీచర్ ఇంటి తిరుగుతున్నట్టు కామెంట్ చేయాలని గుర్తొస్తుంది. సో ఇట్లాంటివన్నీ గుర్తొచ్చి ఏం చేస్తాం? గుర్తొచ్చిన ప్రతిదీ చేసుకుంటూ పోతే ఏమవుతుంది, మన ఫోకస్ దెబ్బతింటూ ఉంటుంది, మన కెరీర్ దెబ్బతింటూ ఉంటుంది, మన హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో మనకు తెలియకుండా ఒక అన్రెగ్యులేటెడ్ మైండ్ వెంబడి మనందరం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. సో ప్రాబ్లం ఏంటంటే మన మీ వయసు పిల్లలకి అన్రెగ్యులేటెడ్ మైండ్. సో అన్రెగ్యులేటెడ్ మైండ్ వల్ల ఏమవుతుంది? అన్రెగ్యులేటెడ్ మైండ్ అండ్ అన్రెగ్యులేటెడ్ పర్సనాలిటీ, ఈ రెండే మీ అందరికీ ప్రాబ్లం. చిన్నపిల్లలు కాబట్టి ఇంత పెద్ద పదాలు మీకు అర్థం కావు, కానీ మీరు అల్లరి చేస్తున్నారు. కారణం ఏంటంటే మీ మైండ్ వెరీ యాక్టివ్గా ఉంటూ రకరకాల ఇన్ఫర్మేషన్స్ మీకు ఇవ్వగలగడం. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని వెంబడి మీరు యాక్టివేట్ అవుతూ ఇప్పుడు పక్కన ఉండే పిల్లలను గిల్లడము, ఈ పక్కన ఉండే వాళ్ళని గిల్లడము, లేదా ప్లే గ్రౌండ్ గురించి ఆలోచించడము, లేదా ఇంట్లో సాయంత్రం ఇంటికి కొరియన్ సినిమా. ఎంతమంది ఇక్కడ కొరియన్ సినిమా చూస్తుంటారు? ఇంకా ఒకటి, ఉత్తర కొరియానా, దక్షిణ కొరియానా, సౌత్ కొరియానా, నార్త్ కొరియానా? సౌత్ కొరియానా? ఓకే, సో ఇవన్నీ కూడా మీ మైండ్ మీకు ఇస్తున్న సమస్యలు. మీ మైండ్ మీకు సృష్టిస్తున్న సమస్యలు ఏంటి? మీరు గుర్తొచ్చిన ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటారు, అది మీ సైడ్ ప్రాబ్లం. మైండ్ రకరకాల గుర్తు చేస్తుంటుంది, అది మైండ్ యొక్క ప్రాబ్లం. సో మీ ఏజ్లో ఉండే వాళ్ళకి నేను ఒక మెడిటేషన్ ట్రైనర్గా చాలా స్కూల్స్, కాలేజెస్ తిరుగుతూ ఉంటాం, అందరికి మెడిటేషన్ నేర్పిస్తూ ఉంటాం. సో మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే మీలో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది మీరే రియలైజ్ అవుతూ మీ అన్నెసెసరీ థింగ్స్ను, అన్నెసెసరీ యాక్టివిటీస్ని అన్ని కూడా తొలగించుకుంటూ ఉంటాం. సో అలా తొలగించుకుంటూ మన కెరీర్ పైన, మన భవిష్యత్తు పైన మనం ఫోకస్ పెట్టుకుంటూ మన కెరీర్ని ఫ్యూచర్కు బాగా డిజైన్ చేసుకోగలగడానికి ఈ మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మెడిటేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో 9th 10th, సో 9th-లోను 10th-లోను మీ పేరెంట్స్ మీకు ఎటువంటి బర్డెన్ పెట్టరు. సో మొత్తం ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఇంట్లో వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. మీరు హ్యాపీగా స్కూల్కి వచ్చేసి స్కూల్లో హ్యాపీగా తిరిగేసి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఎంతమంది క్లీన్గా, నీట్గా స్కూల్కి వచ్చినందుకు 100% ఈరోజు మా టీచర్ చెప్పేది నేర్చుకొని వెళ్తున్నాను అని ఎంతమంది ఉన్నారు? కాన్ఫిడెంట్గా చేతులు ఎత్తండి. మా టీచర్ చెప్పే ప్రతిదీ కాన్ఫిడెంట్గా ఈరోజు చెప్పింది ఈరోజే నేర్చుకున్నాను,
అని ఎంతమంది కాన్ఫిడెంట్గా ఉన్నారు? అసలు గర్ల్స్ కూడా చేతులు ఎత్తకపోతే ఎట్లమ్మా? అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో ఒక డాక్టర్గా నా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు వాడికి ఒళ్ళు కాలుతూ ఉంటుంది. అరే దరిద్రుడు, ఆ ఒళ్ళు కాలుతా నువ్వు బయటికి పోరా అంటానా నేను? లేదు, వాడి ఒళ్ళు కాలడానికి, వాడికి జ్వరం రావడానికి ప్రాబ్లం ఏంటని డయాగ్నోస్ చేసి ఆ డయాగ్నోసిస్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ట్రీట్మెంట్ ద్వారా వాడి బాడీలో ఎంటర్ అయిన వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఏదో ఉన్నా దాన్ని ఎలిమినేట్ చేసి వాడి హెల్త్ రెస్టోర్ అయ్యేలా చేస్తాను. సో డాక్టర్గా నేను ఏం చేస్తాను, వాడికి పట్టిన జబ్బును క్లియర్ చేసి, క్యూర్ చేసి మెల్లగా వాడి ఆరోగ్యాన్ని రెస్టోర్ చేస్తాను. సో ఇక్కడ మెడిటేషన్లో కూడా అలాగే జరుగుతుంది. సో మీ అందరికీ కూడా, సో మీరు ఇక్కడికి వస్తున్నారు, మీలో మీకే కాన్ఫిడెన్స్ లేదు. ఏంటి, ఈరోజు మా టీచర్ చెప్పేది నేను 100% నేర్చుకోగలుగుతున్నానని కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకు లేదు కాన్ఫిడెన్స్? ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా లేరు. ఈరోజు మా టీచర్ చెప్పేది నేను నేర్చుకోవాలనే కాన్ఫిడెన్స్ లేదు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాడు, వాడు అక్కడ పక్కన గెలుతున్నాడు, వాడు వెనకాల గుద్దుతా ఉన్నాడు కట్టెల దగ్గర. నేను లేదు, ఎట్లా నువ్వే గుద్దుతా ఉన్నా వెనకాల, నువ్వే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను. ఎందుకు గుద్దుతానరా? ఇక్కడ నేను ఏం పని పాడలేమన్నారా? నువ్వెందుకు గుర్తించుకుంటానరా? లేదు, నువ్వే గుర్తించుకుంటాను రే అంటే ఆ పక్కన ఉండే వాడు కూడా వీడియో చూస్తాడు, ఆ పక్కన తలంచుకొని కూర్చున్నాడు, వాడు వీడియో చూస్తాడు. లేదు, నువ్వే రాలేదు. సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇట్లండి నేనేమన్నారా? క్లాస్ కాదు ఇది, జస్ట్ ఇన్ఫార్మల్ సెషన్ అంతే. ఓకే, సో ఎందుకు అని గుర్తున్నావు, నువ్వెందుకు గుర్తించుకున్నావు? ఇప్పుడు నేను పని మానేసి వచ్చి కూర్చున్నానా? నాకు పని లేదా? అక్కడ ఎక్కడో చూడు, కూర్చో, నువ్వు నా సైడే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఆ వైపే చూడు, రెండో వైపు. సరే కూర్చోండి, నేను జస్ట్ చెప్తున్నా, అట్లా డిస్టర్బ్ చేసుకోకూడదు. ఇప్పుడు నేను అదే పనిగా వచ్చి మీకు అందరికీ ఎందుకు సెషన్ ఇస్తున్నాను? మీలో ఒక కాన్ఫిడెన్స్, మీలో ఒక డైరెక్షన్ క్రియేట్ చేయడానికి సార్ చెప్పనిగా ఎంతో నమ్మకంతో హరిప్రసాద్ నా కాలేజీకి వచ్చి ఒక సెషన్ చెప్పిపోతున్నా, మా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారంటే మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. ఓకే, సో ఎందుకు మనం టీచర్ చెప్పింది నేర్చుకోలేదు? సో 9th 10th గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. సో ఎందుకు ఇక్కడ మాట్లాడుకోవాలంటే, సో 9thలో ఉన్న మైండ్ సెట్ని బట్టి 10thలో మన ప్రిపరేషన్ ఉంటుంది. సో 10thలో ఉన్న ప్రిపరేషన్ బట్టి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 10th మార్కులు మన మైండ్ సెట్ కూడా డిసైడ్ చేస్తుంటాయి. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒక లో కాన్ఫిడెన్స్తో ఇంటర్లోకి అడుగు పెడతారు. సో నేను పెద్దగా చదవనులే, నాకు చదవడానికి రాదులే. ఈ సొసైటీ కూడా ఒక రకంగా మనల్ని చూపిస్తుంది, వాడికి తక్కువ మార్కులు వచ్చినాయంట, వాడు చదివేకి రాదు, వాడు 10th ఫెయిల్, వాడు ఇంటర్ డిబార్. ఇది సొసైటీ ఒక పక్క చూపిస్తుంటుంది. మీలో కూడా ఒక కాన్ఫిడెన్స్ లేని విధానం తయారవుతుంది. ఓకే, కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమవుతుంది? మనమే బలంగా లేము. సో మనమే బలంగా లేనప్పుడు ఏమవుతుంది? మనమే మన భవిష్యత్తును బిల్డప్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందువల్ల 9th క్లాస్ 10th క్లాసు చాలా ఫోకస్ చేసి హైయెస్ట్ స్కోరింగ్ సాధించడానికి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. దానికి స్కూల్లోకి వస్తున్నారు, స్కూల్లో ఎంతసేపు ఉంటారు? హాస్పిటల్ మన స్కూల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి బయటకు పోయే వరకు ఎంతసేపు ఉంటారు? ఎంతసేపు ఉంటారా? నువ్వే ఇట్లా పెట్టుకోను, 9 hours ఉంటావు. 9 hoursలో మీ టీచర్స్ ఎన్ని క్లాసులు చెప్తారా? ఒక అనాలిసిస్ రారా క్లాస్ కాలేది, నువ్వు రారా, నేను నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు నచ్చావు. సో హీఈస్ వన్ ఆఫ్ యువర్ కొలీగ్, వన్ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్. సో స్కూల్లో ఎంతసేపు ఉంటారు? 9 hours. 9 hoursలో ఎన్ని క్లాసులు ఉంటాయి? 9 classes. ఒక్కొక్క క్లాస్ ఎంతసేపు ఉంటుంది? 45 minutes. 9 into 45 ఎంత?
9 into 45, how much? 450, 10 into 45, 450 అవుతుందిరా. 9 into 45, 450 ఎట్లా అవుతుంది? 450 ఎట్లా అవుతుందిరా? 415 సార్. 415 సో 400 మినిట్స్. సో 400 మినిట్స్ మీరు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు? మీకోసం ఇక్కడ ఒక పెద్ద సిస్టమ్ ఉంది. ఏజీఎస్ అనే ఒక పెద్ద సిస్టమ్ ఉంది. మొత్తం క్లాస్లో టీచర్స్, స్కూల్ బయట వాతావరణం, ఫుల్ ప్రొటెక్షన్. ఓకే. సో డైలీ మీరు 400 మినిట్స్ టీచింగ్లో ఉన్నారు. 400 మినిట్స్లో మీరు ఏం నేర్చుకుంటున్నారు? 400 మినిట్స్ డైలీ 400 అంటే మీ సంవత్సరానికి ఎంత వస్తుంది? ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అంత వర్కింగ్ డేస్లో అంత వస్తుంది. సో దాంట్లో లీవ్లు అన్నీ తీసేసుకున్నా, ఫంక్షన్లు అన్నీ తీసేసుకున్నా, హార్డ్లీ ఒక 40,000 50,000 మినిట్స్ మాత్రమే మీరు చదువుతారు. ఆ 40,000 50,000 మినిట్సే మీ కెరీర్ మొత్తాన్ని డిసైడ్ చేసింటుంది. ఎప్పుడైతే మీరు పక్క వాటికి డిస్ట్రాక్ట్ అవుతున్నారో, ఎప్పుడైతే మీరు పక్క వాటికి అట్రాక్ట్ అవుతున్నారో, డిస్ట్రాక్ట్ అవ్వడము ప్రాబ్లమే, అట్రాక్ట్ అవ్వడము ప్రాబ్లమే. సో చెప్పేటప్పుడు డిస్ట్రాక్ట్ అయ్యి వేరే వాటిని చూడడం పెద్ద ప్రాబ్లం, వేరేదేదో గుర్తొచ్చి దానివైపు అట్రాక్ట్ అయ్యి అటువైపు వెళ్ళిపోవడం రెండో ప్రాబ్లం. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ను మీరు రెగ్యులేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా 9th తక్కువ మార్క్స్ వస్తాయి. సో మీ కాన్ఫిడెన్స్ స్లోగా దెబ్బతింటుంది. సో 10th వచ్చేసరికి పెద్ద చదివే స్టూడెంట్ కాదులేరా, నేను నాకు చదువు రాదులేరా అనే ఒక సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది. ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ లేక పడిపోతారు. మనంతట మనమే ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాం, ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నాం, ఒక బ్యాక్ స్టెప్ క్రియేట్ చేసుకున్నాం. సో అదే 10th వచ్చేసరికి 10th కూడా మార్కులు సరిగ్గా కష్టపడి చదవగలిగితే ఓకే, చదవలేకపోతే మీ సెల్ఫ్ ఎస్టీమ్, మీ కాన్ఫిడెన్స్, ఇదంతా ప్రాబ్లం. నేను ఏం చెప్తున్నానంటే మీ కాన్ఫిడెన్సే మీ ఫ్యూచర్. నేను ఇది చేయగలను అనే కాన్ఫిడెన్సే మీ ఫ్యూచర్. లేదు, నాకు కాన్ఫిడెన్స్ లేదనుకుంటే డెఫినెట్గా దెబ్బతింటూ ఉంటారు. ఓకే. 10th తక్కువ మార్కులు వచ్చి ఇంటర్కి వెళ్ళేసరికి ఇంటర్లో ఇంకా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాసింది ఎంతమంది తెలుసా? ఈ సంవత్సరం రాసింది నీట్ ఎగ్జామ్ 25 lakhs స్టూడెంట్స్ రాశారు ఆల్ ఓవర్ కంట్రీ. 25 లక్షల మంది రాశారు. సో 25 లక్షల మందిలో ప్రిపరేషన్ సరిగ్గా లేని వాళ్ళు దగ్గర 10 lakh స్టూడెంట్స్ డిస్క్వాలిఫై అయిపోయినారు. సో వాళ్ళల్లో మీరు ఉంటారా? క్వాలిఫై వాళ్ళలో ఉంటారా? క్వాలిఫై వాళ్ళలో ఉండాలి. సో తర్వాత కాంపిటీషన్ అలాగే ఉంది. సో 10th 9th ఇంటర్ ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా క్రిటికల్ టైమ్స్. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాలి, మిమ్మల్ని మీరు బాగా డెవలప్ చేసుకుంటూ మంచి మార్క్స్ వైపు మీరు ఫోకస్ పెట్టుకున్నప్పుడు మాత్రమే డెఫినెట్గా మీ ఫ్యూచర్ అనేది పర్ఫెక్ట్గా డిజైన్ అవుతుంది. ఫ్యూచర్ డిజైన్ అయితేనే మీరు తర్వాత కూడా సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే ఒక్కొక్క దెబ్బ పడుతుంది. ఒక్కొక్కసారి కొన్నిసార్లు జీవితంలో ఒక్క ఫెయిల్యూర్ మనిషిని ఎక్కడికో తోసేస్తుంది. 10th ఒక్క ఫెయిల్యూర్, మా క్లాస్మేట్స్ మొత్తం 400 మంది ఉంటే 270 మంది ఇంటర్ 10th ఫెయిల్ అయినారు. వాళ్ళలో 10th ఫెయిల్ అయిన వాళ్ళలో 200 మంది ఒక్కసారిగా లేబరర్స్గా మారిపోయారు. లేబరర్స్ వాళ్ళు ఇప్పుడు కనపడితే అంటారనమాట, ఒరే అప్పుడు నీ మాదిరి చదువుకుంటే బాగుంటారా, చదువుకోద్దని నేను చెప్పినానా, వాళ్ళ నాన్న చెప్పినాడా? ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి ఫ్యూచర్. సో ఇప్పుడు మీరు 2024లో ఉన్నారు. 2034 కల్లా ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తూ ఉంటారు బాగా చదివితే. బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతూ ఉంటారు బాగా చదివితే. లేదా ఎంబీఏనో ఎంసీఏనో చేసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తూ ఉంటారు బాగా చదివితే. తర్వాత ఏదైనా పెద్ద పెద్ద కోర్సు చేసి ఇంకా బ్రైట్ ఫ్యూచర్లో ఉంటారు బాగా చదివితే. అదర్వైజ్ బై 2034 ఇప్పుడు గిల్లుకుంటున్న వాళ్ళందరూ అక్కడ ఆ రోజు నిన్ను గిల్లి తప్పు చేశాను అంటుంటాడు. అవునా కదా? సో ఇంత మీకు అర్థం కాని ఫ్యూచర్ ఇదంతా కూడా. ఇదంతా మీ కంటికి కనపడని, మీరు ఇమాజిన్ చేయని ఫ్యూచర్ ఇదంతా కూడా మీ ప్రాబ్లం. ఇదంతా ఈ ఫ్యూచర్ అనేది మీకు చెప్పి భయపెట్టించడం కూడా అవసరమే. ఒక రకంగా ఎట్లా ఉంటుంది మీ ఫ్యూచర్ అనేసి. ఓకే. సో అందువల్ల మీ మైండ్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటూ
ప్రతి పాయింట్, ప్రతి చోట, ప్రతి సబ్జెక్టు టీచర్లు ఏం చెప్తున్నారు, అది నా కెరీర్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా మీకు మీరుగా ఫోకస్ చేసుకుంటూ బాగా నేర్చుకుంటూ బాగా చదువుకుంటూ మీ ఎడ్యుకేషన్ని బాగా డిజైన్ చేసుకోవడం చాలా చాలా అవసరం. సో దాంతోపాటు మెడిటేషన్ అనేది క్లాసెస్ కూడా ఇస్తాము. సో మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ నేను. సో మెడిటేషన్ క్లాసెస్ కూడా నేర్పిస్తాము. సో దాంట్లో మైండ్ ఎంత రిలాక్స్ అవుతూ, మీ మైండ్ అంత షార్ప్ అవుతూ, ఇంటెలిజెంట్ లాగా తయారవుతూ, క్రియేటివిటీ పెరుగుతూ, మెమరీ పెరుగుతూ, సో ఎవరైనా కానీ డల్గా ఉన్నాను నేను అనుకునేవాడు కూడా చాలా బ్రైట్ స్టూడెంట్ లాగా తయారవడానికి మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో విత్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ మా ప్రిన్సిపల్, ఐ విల్ ట్రై టు కండక్ట్ మెడిటేషన్ క్లాసెస్ ఆల్సో. ఓకే. ప్లస్ అల్లరి కూడా చేయండి, తప్పలేదు. ఎక్కడ పడితే అక్కడ చేయద్దండి. ఒక ప్లే గ్రౌండ్లోనే అల్లరి చేసుకోండి, ఇంటి దగ్గర అల్లరి చేసుకోండి. మీరు బుక్స్ ముందర కూర్చుంటే బుక్సే చూడండి. ఓకే. సో ఇవన్నీ కూడా సక్సెస్కు బేసిక్ స్టెప్స్. సో చాలా చిన్న చిన్న పనులే ఉంటాయి, చాలా చిన్న పనులే. మీ ఏజ్ చాలా పెద్ద మాటలు మీ ఏజ్ చెప్తున్నాం మేము. సో మీ తలకు ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు, రిపీటెడ్గా చెప్తాము. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ డిజైన్ యువర్ ఫ్యూచర్. సో 9th 10th పర్ఫెక్ట్గా మంచి మార్కులు, టాప్ అండ్ మార్క్స్ సాధించినప్పుడే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఇంటర్లోకి వెళ్తారో విపరీతమైన కాంపిటేటివ్ వరల్డ్లోకి మీరు అడుగు పెడతారో. 10th వరకు కాంపిటేటివ్ వరల్డ్ కాదు, ఇది జస్ట్ స్ట్రగుల్ పీరియడ్. 10th తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంటుంది. సో నువ్వు బీటెక్ తీసుకుంటే, ఎంపీసీ తీసుకుంటే, బీటెక్లోకి మంచి కాలేజ్లోకి వెళ్ళడానికి నువ్వు చాలా స్ట్రగుల్ కావాల్సి ఉంటుంది. బైపీసీ తీసుకుంటే అటు వెళ్ళడానికి, మంచి మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టడానికి మీకు అంత స్ట్రగుల్ ఉంటుంది. సో అదంతా కూడా యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ యువర్ ఫ్యూచర్. డెఫినెట్గా మీరు వద్దన్నా కూడా 1990లో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. 10th క్లాస్ పాస్ అయ్యేటప్పుడు చాలా పెద్దగా కాంపిటీషన్ లేదు మాకు. అప్పటికే స్ట్రగుల్ ఉంది. కాకపోతే ఎంసెట్లో అప్పటికే మాకు స్ట్రగుల్ ఉంది. ఇప్పుడైతే డెఫినెట్గా స్ట్రగుల్, కాంపిటీషన్ అన్నీ కూడా పెరిగిపోయినాయి. సో ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, learn everything from your teachers very perfectly, accurately, and build your career. సో చాలా సార్ కొన్ని ప్రాబ్లమ్స్ అడ్రస్ చేశాడు అనమాట కాలేజ్, స్కూల్లోకి వచ్చేటప్పుడు. సో చాలామంది ఫోకస్ లేకుండా కూర్చుంటున్నారు. ఫోకస్ లేదు, ఎందుకంటే మీ మైండ్లోకి రకరకాల ఆలోచనలు పంపవుతున్నాయి. ఆలోచనలకు మీరు డైవర్ట్ అవుతున్నారు. దట్స్ the problem from our system. So meditation will help. పక్క వాళ్ళని గిల్లుకుంటూ కూర్చుంటున్నారు. మీ అందరి గురించి సార్ చెప్పిన మాటలు, పక్క వాళ్ళని గిల్లుకుంటూ కూర్చుంటారు సార్. ఏం మాట్లాడినా కూడా సీరియస్ అవుతారు. మీరు టీచర్స్ మీద కొంతమంది అవుతున్నారంట, అవ్వద్దండి. సో ఎవ్రీ సిస్టమ్ ఇక్కడ 9th 10th స్కూల్, కాలేజ్ ఎందుకు ఉన్నాయి అంటే మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్లో పెడుతూ, మిమ్మల్ని ఒక రైట్ డైరెక్షన్లో పెట్టడానికి అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు జీవితంలోనే ఫెయిల్ అయ్యే అవకాశాలు 90%, 90 to 95% జీవితంలో ఫెయిల్ అవడం. అంటే ఒక సక్సెస్ఫుల్ కెరీర్ లేక, అప్పుడు మనీ ప్రాబ్లమ్స్ వస్తా, ఒక పర్ఫెక్ట్ జాబ్ లేక చాలా స్ట్రగుల్ అవుతా. సో అప్పుడు చాలా సఫర్ అవుతా ఉంటాం. సో భయపెట్టడం లేదు, బట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే. సో మై డియర్ చిల్డ్రన్, try to learn everything from your teachers with humility. వినయ విధేయతలతో మీ టీచర్ వాళ్ళు ఏం చెప్పినా మీకోసం అనేది గ్రహించుకుంటూ మీరు మీ కెరీర్ని డిజైన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా తయారవ్వండి. ఓకే. ఆఫ్టర్ దాట్ ఎప్పుడైనా కూర్చుందాం మెడిటేషన్ క్లాస్కి. సో రిలాక్సేషన్, ఒక 5 minutes రిలాక్స్ అవుదామా? ఓకే. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, బుక్స్ పక్కన పెట్టేసేయండి.